ఆత్మీయులైన ప్రేక్షకులకు మహాశివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు. శివరాత్రి అండంతోనే అందరికీ గుర్తొచ్చేది జాగరణ, అలాగే ఉపవాసాలు. అయితే అందరూ ఉపవాసాలు చేయొచ్చా? అందరికీ జాగరణ పనిచేస్తుందా? ఏమైనా ఇబ్బందులు వస్తాయా? అసలు ఈ జాగరణ అలాగే ఇంకా ఉపవాసాలు వీటి వెనక శాస్త్రీయత ఏమిటి? అన్నిటికీ మించి ఈ మహాశివరాత్రి పర్వదినానికి ఆరోగ్యానికి సంబంధం ఏమిటి? సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ మహాశివరాత్రి తాలూకు ప్రత్యేకతలు ఏమిటి? ఆరోగ్య రహస్యాలు ఏమిటి? ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. శివరాత్రి ఏడాదికి ఒకసారి వచ్చేటటువంటి ఈ మహాశివరాత్రిలోని ఆరోగ్య రహస్యాల్ని మనం తెలుసుకుందాం. చూడండి, మృత్యువుని దాటేసేటటువంటి శక్తి కలిగిన శివభక్తుడు మార్కండేయుడు. ఈ మార్కండేయుడు గురించి అందరికీ తెలిసిందే. మనుషులు మామూలుగా దేనికి భయపడతారు? చావుకి, అంటే మృత్యువుకి. నాన్యత్ర మరణాద్భీతి, అంటే మరణం తప్ప భయంకరమైంది మరొకటి లేదు అని మన పురాణ ఇతిహాసాలు చెబుతాయి. మనం అది నమ్ముతాం కూడా. అయితే జ్ఞానంతో ఈ భయం పటాపంచలవుతుంది. శివుడి ఆ మూడో నేత్రం జ్ఞానానికి సంకేతం. అంటే ఇది అజ్ఞానాన్ని దహించేస్తుంది. ఒక సినిమాలో ఒక చిన్న కాన్వర్జేషన్ జరుగుతూ ఉంటుంది. అంటే రాముడు కష్టాలు పడ్డాడు కదా, మరి మన కష్టాలను రాముడు ఎలా తీరుస్తాడు అని. అప్పుడు ఆ బ్యాక్డ్రాప్లో దానికి సమాధానం వినిపిస్తూ ఉంటుంది. రాముడు కష్టాలని తీర్చడు, కానీ కష్టాలని ఎదుర్కొనేటువంటి మార్గాల్ని మనకి చెప్తాడు అని. అలాగా ఈ అజ్ఞానాన్ని ఇది దహించేస్తుంది. శివుడు ఆరోగ్య ప్రదాత. ఇలాగా ఈ మనుషుల నిత్యావసరాలన్నింటినీ తీర్చేవాడు శంకరుడు. కాబట్టి శ్మశానవాసి అయినప్పటికీ కూడా శివుడే మంగళకరుడు అయ్యాడు. ఈ శంకరుడిని పూజించేటటువంటి మహాశివరాత్రి ఆరోగ్యాన్ని ప్రసాదించే శుభరాత్రి అవుతుంది. చూడండి, ఇక్కడ ఇంకొక ముఖ్యమైన కాన్సెప్ట్ ఉంది. అన్నీ కావాల్సిన వాడు ఏమీ ఇవ్వటానికి ఇష్టపడ్డు, ఏమీ అక్కర్లేని వాడు అన్నీ ఇవ్వగలడు అన్న సూత్రమే శివతత్వం. ఇదే ఆరోగ్యతత్వం. మహాశివరాత్రి రోజు ఉపవాసం, అభిషేకం, జాగరణలు వీటిని పాటిస్తే ఇక ఆ జన్మ ధన్యమైనట్లే. అమావాస్యకి ముందు వచ్చేటటువంటి చతుర్దశిని మాస శివరాత్రి అంటారు. అంటే నెల నెల ఇది వస్తూ ఉంటుంది. సంవత్సరంలో 11వ నెల అయిన ఈ మాఘమాసంలో వచ్చేటటువంటి ఆ కృష్ణపక్ష చతుర్దశిని మాత్రం మహాశివరాత్రి కింద చెప్తారు. దీనికి ప్రధానంగా 3 కారణాలు ఉన్నాయి. ఒకటి, అప్పటి వరకు ఒక రూపమే లేని మహాదేవుడు ఆ లింగ రూపం ధరించి బ్రహ్మ విష్ణువుల ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆ రోజే మహాశివరాత్రి. రెండోది, ఆ లింగ రూపంలో ఆ నిర్గుణ పరబ్రహ్మగా ఉన్నటువంటి ఆ శివుడు పార్వతీదేవిని కళ్యాణం చేసుకొని సగుణంగా దర్శనమిచ్చింది కూడా మహాశివరాత్రి రోజునే అని నమ్ముతాం. ఇక 3, దేవతలు, రాక్షసులు ఆ క్షీరసాగరాన్ని మదిస్తూ ఉంటే మొదట హాలాహలం పుట్టింది, విషం పుట్టింది. దానిని శివుడు తాగి ఆ లోకాలని మేలు చేసింది కూడా ఈ మహాశివరాత్రి రోజు. అందుకే ఈరోజు ఆయన్ని పూజించడం మన ఆచారం. ఈరోజు ఆచరించేటటువంటి ఆచారాల్లో శాస్త్రీయత ఉంది, ఆరోగ్య సాధన ఉంది. వీటిని వరుసగా తెలుసుకుందాం. ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఓంకారనాదం. ఓంకారనాదం అనేది నిజానికి మంత్రం కాదు, ఇది ఒక ఆరోగ్య రహస్యం. చాలామంది ప్రశాంతత కోసం నిశ్శబ్దాన్ని కోరుకుంటారు. సైలెన్స్, అట్మోస్ట్ సైలెన్స్. ఆనందం కోసం శబ్ద రూపంలో సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. ఆయుర్వేదం ఏం చెప్తుందో తెలుసా? పంచమహాభూతాల్లో శబ్దం అనేది ఎప్పటి నుంచో ఉంది. ఇది ఆయుర్వేదం చెప్తుంది. శబ్దస్పర్శ రూపరస గంధాలు. ఈ శబ్దం ఆకాశం నుంచి వస్తుంది. శబ్దానికి ఆధారం ఓంకారం. నిజానికి ఓంకారం ప్రతి శరీరంలో కూడా ఉంటుంది. ఓం అని శబ్దం చేయగానే ఆ తరంగాలతోటి దేహం అనేది అలా వైబ్రేట్ అవుతుంది. అంటే ఈ బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. ఓం అన్నది నిజానికి మంత్రం కాదు, మత సంబంధమైనది అంతకంటే కాదు. వేదాల్లో నిక్షిప్తమైనటువంటి ఈ ఓంకారనాదం మనిషి ఆరోగ్య రహస్యానికి ఒక సూత్రం. ప్రాచీన కాలంలో ఋషులు వాతావరణ ప్రతికూలతలు, అంటే విపరీతమైనటువంటి ప్రతికూలతలు ఉండేవి. అంటే ఎక్కడో హిమాలయాల్లో అడవుల్లో తపస్సు చేసుకుంటూ ఉండేవాళ్ళు. అలాంటి పరిస్థితులను తట్టుకొని ఉపవాస దీక్షలో కూడా ఆరోగ్యవంతంగా ఉండటానికి వెనక కారణం ఏంటంటే ఓంకారనాదం. ఓంకారాన్ని ఉచ్చరించడం వల్ల
చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నాభిలోంచి లయబద్ధంగా ఈ ఓంకార పదాన్ని పలకగలిగితే మనిషి ఆరోగ్యం సక్రమంగా ఉంటుంది. ఓంకారం 15 నిమిషాల పాటు ఉచ్చరించగలిగారనుకోండి, రక్తపోటు తగ్గుతుంది, రక్త ప్రసరణ సక్రమంగా జరిగి గుండె బాగా పనిచేస్తుంది, మానసిక అలసట అలజడి ఇవన్నీ తగ్గి ప్రశాంతత కలుగుతుంది, ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది, అన్నిటికీ మించి జీర్ణక్రియ సవ్యంగా సాగుతుంది, కిడ్నీ వ్యవస్థ కూడా బాగా పనిచేస్తుంది, ఇంకా థైరాయిడ్ పనితీరు క్రమబద్ధం అవుతుంది. ఓంకారంలో ఇన్ని మహత్యాలున్నాయి. సరే, ఇంకొకటి అతి ముఖ్యమైనది, మహాశివరాత్రి నాడు ఉపవాసం చేస్తాం కదా, అసలు ఎందుకు చేయాలి? దీని వెనక వైద్యపరమైనటువంటి ప్రాధాన్యత ఏమిటి? చూడండి, కాళ్ళు చేతులు లాంటి అవయవాలు ఎక్కువసేపు పనిచేయలేవు, ఇది అందరికీ తెలిసిందే. కంటిన్యూస్గా మీరు నోట్లు లెక్క పెట్టండి, ఈ కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ ఇబ్బంది పెడుతుంది. కంటిన్యూస్గా ఆడండి, ఈ మోచే నొప్పి పెడుతూ ఉంటుంది, టెన్నిస్ ఎల్బో. అలాగే కంటిన్యూస్గా డ్రైవ్ చేయండి, భుజం నొప్పి వస్తుంది. ఇలాగా అంటే వాటికి విశ్రాంతిని ఇస్తున్నాం. శరీరం లోపల ఉన్నటువంటి జీర్ణ మండలాన్ని నిరంతరం తింటూ పని చేయిస్తూనే ఉన్నాం కదా, మరి దానికి విశ్రాంతి అవసరం కదా. జీర్ణ మండలానికి విశ్రాంతినిచ్చే మార్గమే ఉపవాసం. ఉపవాసం ఆయుర్వేదంలో ఉండేటువంటి ఒక చక్కటి చికిత్సా విధానం. ఆయుర్వేదంలో దీన్ని లంఘన చికిత్స అంటాం. లంఘనం అంటే లైట్గా ఉంచటం. లంఘనం అంటే శరీరానికి లఘుత్వాన్ని లేదా తేలికదనాన్ని కలిగించేటువంటి ఒక విధానం. శరీరానికి లఘుత్వాన్ని కలిగించడం కోసం ఆయుర్వేదం సూచించిన అనేక విధానాలలో ఈ ఉపవాసం అనేది ఒకటి. ఆహారం జీర్ణం కావడానికి శరీరంలో ఉండేటటువంటి ఎంతో శక్తి ఖర్చు అవుతుంది. ఉపవాసం వల్ల ఆహారం జీర్ణం చేసే పని లేదా ఈ జీర్ణ మండలానికి విశ్రాంతి అనేది దొరుకుతుంది. జీర్ణ మండలం నిరంతరం పనిచేస్తున్నప్పుడు శరీరంలో ఎన్నో మలిన పదార్థాలు, వ్యర్థ పదార్థాలు నిలవ ఉంటూ ఉంటాయి. ఉపవాసం వల్ల విశ్రాంతి దొరికింది కదా, ఆ టైంలో శరీరానికి హాని చేసే ఈ వ్యర్థ పదార్థాలని బయటికి పంపే పని శరీరం చేసుకుంటుంది, అంటే జీర్ణమండలం చేస్తుంది. శరీరంలో లివర్ చాలా ప్రధానమైన భాగం. ఆహారం, ఔషధం వీటి ద్వారా శరీరంలో ప్రవేశించిన హానికారక పదార్థాలని బయటికి పంపేది లివర్, డీటాక్సిఫైయింగ్ ఏజెంట్, డీటాక్సిఫైయింగ్ ఆర్గాన్. ఉపవాసం చేసే రోజు లివర్కి కొత్తగా ఆహార పదార్థాలు చేరవు కాబట్టి శరీరంలో నిలవ ఉండిపోయినటువంటి మలినాన్ని అన్నిటినీ అది బయటికి పంపించేస్తుంది. శరీరంలో నుంచి ఈ మలిన పదార్థాలు పోవటం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది, మనోబలం, స్థిరత్వం అన్నీ పెరుగుతాయి. అన్నిటికీ మించి ఆధ్యాత్మిక చింతనకి ఇది తోడ్పడుతుంది. ఇది అలవాటైన తర్వాత మిగతా రోజులను కూడా వీలుని బట్టి ఉపవాసం చేయొచ్చు. పండగ రోజు ఒక జంప్ స్టార్ట్, ఆ తర్వాత కూడా మీ వీలుని బట్టి చేయొచ్చు. ఇలా ఎన్నో ప్రయోజనాలున్న ఈ ఉపవాసం విధానాన్ని ప్రతి వాళ్ళు కనీసం వారానికి ఒక రోజైనా పాటించగలగటం ఆరోగ్యకరం. అంటే మళ్ళీ అన్నం మానేసి అంతకి రెట్టింపు క్వాంటిటీలో వేరే పదార్థాలు తినటం అని కాదు. ఉపవాస సమయంలో కేవలం ఈ ద్రవ పదార్థాలు లేదా తేలిగ్గా అరిగేటువంటి జీర్ణ పదార్థాలు, జీర్ణమయ్యేటువంటి పళ్ళు ఇలాంటి వాటిని తీసుకోవాలి. అయితే ఇన్సులిన్ వాడే డయాబెటిక్స్ కానీ లేదా గర్భిణీ స్త్రీలు కానీ ఇలాంటి వాడు ఉపవాసానికి అనర్హులు అంటుంది ఆయుర్వేదం. అయితే మరి ఉపవాసం చేసేటప్పుడు కొన్ని సూచనలు ఉన్నాయి, వీటిని దృష్టిలో ఉంచుకోవాలి. ముందుగా మనం చెప్పుకోవాల్సింది సంసిద్ధత. అంటే మానసికంగా సంసిద్ధంగా ఉండాలి. మీరు పవిత్రమైనటువంటి ఉపవాసాన్ని చేస్తున్నప్పుడు సంతోషంగా, ప్రశాంతంగా, అవసరం అనుకుంటే ఈ బాగా మైండ్ని ఫోకస్ చేసుకొని, అంటే పూజలు ఇవి చేసుకుంటూ రోజంతా సాఫీగా ఉండాలని అర్థం. మానసికంగా మిమ్మల్ని మీరు దీనికి ప్రిపేర్ చేసుకోవాలి. ఇబ్బంది కలిగించేటువంటి విషయాలకు దూరంగా ఉండాలి. దీనివల్ల ఒత్తిడి లేకుండా సంతోషంగా ఉంటారు. చాలామంది సెల్ ఫోన్ అడిక్షన్ వీటిలలో కూరుకుపోయి మళ్ళీ ఫోకస్ ఉండటం లేదు. అలా కాకుండా వీటన్నిటి నుంచి దూరంగా ఉండాలి. అంటే వీటన్నిటిని డీక్లటరింగ్ అంటారు, వీటి నుంచి దూరంగా ఉండాలి. మానసికంగా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవటం వల్ల ఉపవాసాన్ని మరింత సులభంగా చేసుకోవచ్చు. అలాగే ఇంకొక ముఖ్యమైనది నిర్జలీయత లేకుండా చూసుకోవాలి. అంటే హైడ్రేటెడ్గా ఉండాలి. శరీరాన్ని శుద్ధి చేయడానికి ఉపవాసం ఉన్నప్పుడు కనీసం ఒక 8 గ్లాసులు నీళ్ళు తాగాలి. చాలామంది మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు, 8 గ్లాసులు అంటే ఎంత అని, చిన్న గ్లాసులా పెద్ద గ్లాసులా అని. దీనికి ఒక ఉపాయం ఏంటంటే లీటర్లు బాటిల్స్లో నీళ్లు నింపి పెట్టుకోవాలి. కనీసం 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తాగుతూ ఉండాలి. ఇది శరీరం నుంచి టాక్సిన్స్ని, వ్యర్థాలని బయటికి పంపించేస్తుంది. మీరు ఉపవాస సమయంలో ఇలాగ నీళ్ళని తీసుకుంటూ ఉంటే అన్ని భాగాలు కూడా హైడ్రేట్ అవుతాయి. దీంతో ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే ఎనర్జెటిక్గా కూడా అనిపిస్తుంది. అలసట, ఆకలి ఇవి కంట్రోల్లో ఉంటాయి. ఆ తర్వాతది
శారీరక శ్రమ గురించి కూడా మీరు కాస్త తెలుసుకోవాలి. ఉపవాసం సమయంలో శారీరక శ్రమ ఎక్కువ లేకుండా ఉంచుకోవాలి. డెస్క్ వర్క్ చేసుకుంటున్నారనుకోండి, ఆ పని చేసుకోవచ్చు. లేకపోతే మామూలు పనులు ఇలాంటివి ఏమైనా చేసుకుంటే లైట్గా ఉండాలి. అంటే ఆధ్యాత్మిక పుస్తకాలు చదవటం, భక్తి సంగీతం వినటం, లేదా మనసుకి హాయినిచ్చే ధ్యానం చేయటం, ఇలాంటి కాలక్షేపాలు ఎంచుకోవచ్చు. కొంతమంది అదే పనిగా 3 షోలు 2 షోలు నైట్ అవుట్లు చేసి సినిమాలు చూస్తూ ఉంటారు. దానివల్ల అలజడి తప్ప మనం అనుకున్నటువంటి పర్పస్ సర్వ్ అవ్వదు. అన్నిటికీ మించి ఇంకొకటి ఏంటంటే, డీటాక్స్ చేయటం కోసం కొన్ని విషయాలను మీరు దృష్టిలో ఉంచుకోవాలి. కొంతమంది ద్రవ ఆహారాలతో ఉపవాసం చేస్తారు. ఆకలితో ఉండటం కష్టంగా అనుకునేవాళ్ళు, ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు, వీళ్ళు ఆ ఉపవాసాన్ని కాస్త చూసుకొని చేయాలి. అంటే మేము ఏమీ తాగము, ఏమీ తినం అనుకున్నారనుకోండి, అప్పుడు వేరే ఇబ్బందులు వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది. గర్భిణీ స్త్రీలు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు, జీర్ణక్రియ సంబంధ సమస్యలు ఉన్నవాళ్ళు, బలహీనత ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు కనీసం ఆ లిక్విడ్ డైట్ అన్నా తీసుకుంటూ ఉండాలి. అయితే అసలైన విషయం ఏంటంటే, ఈ ఉపవాస సమయంలో ఫుడ్ ఎలా తీసుకోవాలి, ఆహారం ఎలా ఉండాలి. ఉపవాసం అంటే కడుపు మార్చుకోవటం కాదు. అంటే ఉపస్థం అంటే ఉపం అంటే ఏంటంటే, వాసం అంటే నివసించటం, ఉప అంటే దగ్గరగా, అంటే భగవంతుడికి దగ్గరగా ఉండటం. అలాగే ఆకలి వేస్తున్నప్పుడు అమ్మో ఇక నేను ఉపవాసం చేయలేను అని మానేయకుండా లైట్గా ఏదో ఒకటి తీసుకుంటే అప్పుడు మీకు అపరాధ భావన అనేది ఉండదు. అంటే అప్పుడు మీరు ఆ శివుడి పైన పూర్తిగా ధ్యానం ఉంచగలుగుతారు, ఆ ధ్యాస ఉంచగలుగుతారు. మరి ఈ ఆహార పదార్థాలు వేటిని తీసుకోవచ్చు, ఇవి తెలుసుకుందాం. వీటిలో ముందుగా మనం చెప్పుకోవాల్సింది, ఎనర్జీని ఇచ్చేది, అదే సమయంలో మీకు రాగద్వేషాలని లేకుండా స్థితప్రజ్ఞతగా ఉంచేది ఏంటి అంటే చిలగడ దుంప. శివరాత్రి వచ్చిందంటే ఆ స్వీట్ పొటాటోకి డిమాండ్ పెరుగుతుంది. ఈ రోజున చాలామంది చిలకడ దుంపని తింటూ ఉంటారు. దీంట్లో ఉండే యాంటాక్సిడెంట్లు నొప్పి, వాపు ఇలాంటి వాటిని తగ్గిస్తాయి. అలాగే ఆకలి కూడా దీంతో అదుపులో ఉంటుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, సగ్గుబియ్యంతో చేసుకునే సాబూదానా కిచిడి. ఇది కూడా అంతే, కిచిడి లాగా వండుకోవాలి. ఉపవాసం ఉన్న రోజున ఈ సగ్గుబియ్యంతో సాబూదానా కిచిడి తయారు చేసుకొని తింటే ఆకలి అదుపులో ఉంటుంది, లైట్గా ఉంటుంది, రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. దీంట్లో ఉండే పొటాషియం రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది, మలబద్ధకం సమస్యని నివారిస్తుంది. ఆ తర్వాత ఇంకొక ఆసక్తికరమైన ఆహార పదార్థం ఏంటంటే మఖానా రోస్ట్. ఈ మఖానా అనేది కలుగు గింజల నుంచి తయారు చేసేటటువంటి తామర గింజల నుంచి తయారు చేసేటటువంటి ఒక పదార్థం. ఇది మీకు ఈ మధ్య అన్ని సూపర్ బజార్లో దొరుకుతుంది. ఈ ఫుల్ మఖానా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది మీకు తక్షణ శక్తిని అందిస్తుంది. దీన్ని రోస్ట్ చేసి తినొచ్చు. ఇవి రక్తంలో ఆ షుగర్ లెవెల్స్ని అదుపులో ఉంచుతాయి, గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి, బరువుని అదుపులో ఉంచుతాయి. అలాగే ఇంకా అన్ని రకాల పండ్లతో తయారు చేసుకునే ఈ ఫ్రూట్ చాట్, ఇది కూడా మీరు ఉపవాసం టైంలో తినొచ్చు. ఉపవాసం ఉన్నప్పుడు పండు తీసుకోవటం మంచిది. దీంట్లో ఉండే విటమిన్లు, మినరల్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అరటి, యాపిల్, నారింజ, గ్రేప్స్, ఈ ముక్కలతోటి మీరు చాట్ లాగా తయారు చేసుకొని తినొచ్చు. బరువును అదుపులో ఉంచుతాయి. ఇవి బాడీని హైడ్రేట్ చేస్తాయి, చర్మం పొడి బారకుండా కాపాడతాయి. అలాగే ఎక్కువ ఎనర్జీ కావాలనుకుంటే మీకు మంచి ఆప్షన్ ఏమిటంటే డ్రై ఫ్రూట్స్. వీటిని కూడా మీరు తినొచ్చు. ఉపవాసం ఉన్న రోజున అలసటని దూరం చేయడంలో డ్రై ఫ్రూట్స్ సహాయపడతాయి. బాదం, జీడిపప్పు, వాల్నట్స్, కిస్మిస్ ఇలాంటివి ఆకలిని అదుపులో ఉంచుతాయి. అలాగే హిమోగ్లోబిన్ లెవెల్స్ని పెంచుతాయి, జ్ఞాపక శక్తిని రెట్టింపు చేస్తాయి. అలాగే సగ్గుబియ్యంతో చేసుకునే ఈ సాబూదానా పాయసం, ఇది కూడా మీకు సహాయపడుతుంది. పండగ ఏదైనా పాయసం ఉండాల్సిందే. ఈ స్వీట్ ప్రసాదంగా కూడా పెట్టొచ్చు. ఉపవాసం ఉన్నప్పుడు తక్షణ శక్తి ఇవ్వడానికి ఈ సాబూదానా పాయసం మీకు సహాయపడుతుంది. అలాగే దీంట్లో ఉండేటువంటి కాల్షియం, ఫోలేట్, ఐరన్ రక్త ప్రసరణని మెరుగుపరుస్తుంది, బరువు అదుపులో ఉంటుంది. అలాగే పంచామృతాల్లో ఒకటి ఉపవాసం రోజున తీసుకోగలిగింది ఏమిటంటే పాలు. చూడండి, పిల్లలు పుట్టింది మొదలు 6వ నెల వరకు కేవలం పాలు దాగి బతుకుతున్నారంటే ఇది జీవనీయం, అంటే మనిషి జీవించడానికి అవసరమైన అన్ని పదార్థాలు దీంట్లో ఉంటాయని. ఉపవాసం ఉన్నప్పుడు పాలు తాగటం మంచిది. లేదా ఈ వేడి పాలు కానీ చల్లటి పాలు కానీ ఎలాగైనా తీసుకుంటే ఆకలి అదుపులో ఉంటుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, జీర్ణశక్తి మెరుగవుతుంది. అలాగే ఒకసారి కొంతమందికి పాలు పడవు. అలాంటి వాళ్ళకి మంచి ఆప్షన్ ఏమిటంటే పెరుగు. ఇది డైజెస్టెడ్ మిల్క్. ఉపవాసం ఉన్నప్పుడు రక్తంలో చక్కెర లెవెల్స్ పడిపోయే అవకాశం ఉంటుంది. అవి తగ్గకుండా ఉంచుకోవడం అవసరం. దీంతోపాటు పండ్లతో పాటు పెరుగు తినడం మంచిది. షుగర్ సమస్య లేని వాళ్ళు పెరుగులో చక్కెర కలిపి తీసుకోవచ్చు. ఇవేవి కాకుండా కూడా మీరు తాగలిగేది ఏంటంటే మినరల్ వాటర్ లేదా మంచి నది నీళ్లు.
ఉపవాసం ఉన్నప్పుడు ఆకలి నియంత్రణలో ఉంచుకోవటం కోసం, శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవటం కోసం వాటర్ అనేది బాగా తాగాలి. అలాగే పండ్ల రసాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. ధాన్యం, చిక్కుళ్ళు ఇలాంటి వాటితో చేసిన ఆహారాలు మీరు తీసుకోకుండా, అంటే హెవీ ఫుడ్ తీసుకోకుండా ఇలాంటి లైట్ తీసుకోవచ్చు. అయితే మరి ఉపవాసం విరమించిన తర్వాత ఇది కూడా ముఖ్యం. చూడండి, మనం పరిగెత్తే వాళ్ళం ఉన్నట్టుండి ఆగితే పడిపోతాం. నెమ్మదిగా ఆగాలి. ఉపవాసం విరమించిన తర్వాత మీరు పాటించాల్సినటువంటి సంసర్జన క్రమం కూడా ముఖ్యం. ఉపవాసం విరమించే టైంలో అన్నం తినేయడం ఉన్న పడాన ప్రమాదకరం. అది మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి ఉపవాసం విరమించిన తర్వాత ముందు ఏదైనా జ్యూస్ తీసుకోండి. కాసేపు ఆగిన తర్వాత ఫ్రూట్స్ తినండి. తర్వాత తేలికైన ఆహారం తీసుకోండి. ఫైబర్, ప్రోటీన్స్ ఇవి ఎక్కువగా, క్యాలరీలు తక్కువ ఉండేటువంటి ఫుడ్ తీసుకోండి. మీకు ఆరోగ్య సమస్యలు ఉంటే ఖచ్చితంగా వైద్య సలహాతోటి ఉపవాసం చేయడం అనేది అవసరం. ఇది గుర్తుంచుకోండి. ఇక తర్వాత శివరాత్రి అంటూనే మనకి గుర్తొచ్చేది ఏంటంటే, శివరాత్రి రోజున జాగరణ అనేది కరెక్ట్ పదం. ఈ జాగారం చేయటం వల్ల ఏమిటి జరిగేది అనేది తెలుసుకోవాలి. చూడండి, కోరిన కోరిక సాధించుకునే విషయంలో శివుడు అండగా ఉంటాడన్న నమ్మకం ఉంది. ఇదే నమ్మకం శరీరంలో బలాన్ని, మానసిక బలాన్ని, సంకల్పాన్ని మనకి ఇస్తుంది. శివభక్తిని చాటుకునే రోజు శివరాత్రి. ఈ మహాపర్వదినం రోజున ఆ దేవదేవుడి కరుణా కటాక్షాలని పొందటానికి ఈ శివరాత్రి రోజున శివుడిని ఆరాధిస్తాం, జాగరణ చేస్తాం. అయితే ఇవన్నీ కూడా భక్తిని తెలియజేసేటువంటి మార్గాలు. ఒకరికి ఒక మార్గం ఉంటుంది. ప్రతి శివాలయంలో కూడా భక్తులు ఆ భక్తి ప్రవర్తులు చాటుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈరోజు భక్తులు జాగరణ చేయడానికి ఉపక్రమిస్తారు. సాయంత్రం వరకు శివుడిని ఆరాధిస్తారు, పూజిస్తారు. సాయంత్రం తర్వాత ఆ స్వామి స్మరణలో రాత్రి అంతా నిద్రపోకుండా జాగరణకి కూర్చుంటారు. శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ స్వామిని ఆరాధించి కీర్తిస్తూ ఉంటారు. మహాశివరాత్రి రోజున కోరిన వరాన్ని ఇచ్చే రాత్రి ఈ మహాశివరాత్రి. నిష్ఠతో ఆచరించే భక్తులకి కోరిన ప్రతి కోరిక తీరుతుందనే నమ్మకం ఉంటుంది. ఎందుకంటే నమ్మకం దేనికైనా ముఖ్యం కాబట్టి. అయితే అసలు ఇక్కడ వైద్యపరంగా మెలకువగా ఎందుకు ఉండాలి అనేది తెలుసుకోవాలి. చూడండి, ఒక ఫోకస్ కోసం కోరిన కోరిక సాధించుకునే విషయంలో మనకి ముందు ఒక ఫోకస్ ఉండాలి. మనం ఏదైనా కోరుకుంటాం, దాని మీద ఫోకస్ ఉండాలి కదా. ఫోకస్ ఉండాలి అంటే అది చూడండి, మీరు జంతుజాలాన్ని మీరు గమనించినప్పుడు పులి, సింహం, వైల్డ్ యానిమల్స్ ఇవన్నీ కూడా అర్ధాకలతో ఉంటాయి. అప్పుడు అవి కోరినటువంటి ఆ కోరిక అంటే దాని ఆ ప్రేని వేటాడగలుగుతాయి. అంటే ఏదైనా ఒక కిల్లర్ ఇన్స్టింక్ట్ అంటారే, అలాంటిది ఉండాలి అంటే సృష్టిగా మనం తిని నిద్రపోతే ఉండదు. కాబట్టి అర్ధాకలతో ఉండాలి, అలాగే మెలకుగా ఉండాలి. అసలు ఈ మెలకుగా ఉండటం అనే అప్రమత్తత చూడండి, వైల్డ్ యానిమల్స్ ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటాయి. అదే మనం పెంచుకునేటువంటి పెంపుడు కుక్కలు, అలా పిల్లులు ఇవి అప్రమత్తంగా ఉండవు. ఇది ఏదైనా ఒక కోరిక సాధనకు ముఖ్యం. కాబట్టి ఈ మెలకుగా ఉండటం వెనక ఇంత శాస్త్రీయత ఉంది. తింటే శరీరంలో బలం, మానసిక బలం, సంకల్పాన్ని ఇది ఇస్తుంది. దీనికి ఆ భగవంతుడి అనుగ్రహం అనే తోడైందనుకోండి, అప్పుడు మన వెనక ఒక అండ ఉంది అన్న ఉద్దేశంతో ఏదైనా సాధించగలుగుతాం. శివరాత్రి రోజున మనసారా పూజిస్తే, ఉపవాసం తర్వాత రాత్రికి ఆ ధ్యానంలో మనం కూర్చున్నప్పుడు ఆ వెన్నుముకని సరళ రేఖలో ఉంచుతాం. దీంతో స్టెబిలిటీ అనేది వస్తుంది. శరీరం, మనస్సు ఆ వీటిలలో శక్తి స్థాయిలు నిండుతాయి. ఈ శక్తి తర్వాత మనం ఆ శాంతి, ఆ మోక్షం వీటి తాలూకు అభావాలు కలుగుతాయి. శివరాత్రిని రాత్రిపూటే జరుపుకుంటారు. అంటే మనం చీకట్లో ఎందుకు జాగరణ ఉండాలి అంటే దీని వెనక కొన్ని కారణాలు ఉన్నాయి. చీకటి అనేది ఇక్కడ మీరు గమనించారో లేదో, మొట్టమొదట ఈ ప్రపంచం ఎలా నిర్మించబడింది అంటే చీకటిలోనే నిర్మించబడింది. అంటే అలా అట్టర్ డార్క్నెస్ నుంచి క్రమంగా వెలుగు అనేది వచ్చింది. మారుతున్న కాలంలో ఆధునిక శాస్త్రీయ పద్ధతులు కూడా ఈ విశ్వంలోని అన్ని వస్తువులు శూన్యం నుంచి పుట్టాయి అని చెప్తుంది. ఇలాంటి ఈ శూన్యాన్ని మనం శివుడి కింద పూజిస్తాం, ఆరాధిస్తాం. దీన్ని అర్థం చేసుకోవటం వల్ల మనస్సు ఆనందంతో, సంతోషంతో నిండి ఉంటుంది. ఇది శివరాత్రి వెనక వైద్యపరమైనటువంటి ప్రాధాన్యత.